తీర్చుకోగలం. ఈ ఆలోచన మనసులో ఉన్న నాయకుడు రైతన్న క్షేమమే ఆలోచిస్తాడు. అలాంటి ఆలోచన డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం. రైతుకున్న కష్టాలకు ప్రకృతి ప్రకోపం కూడా తోడై మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటే కర్షకుడు ఎవరితో మొరపెట్టుకుంటాడు? ఆ బాధలకు స్వస్తి పలికి రైతు మొహంలో చిరునవ్వు చూడాలనే ముఖ్య ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కష్టపడి చెమటూర్చి పంటను సాగు చేసే రైతన్నకు పంట చేతికొచ్చే సమయానికి అతివృష్టి, అనావృష్టి, వరదలు, కరువు కాటకాలు, చీడపీడలు మొదలైన వాటి వల్ల కలిగే పంట దిగుబడి నష్టాల నుండి పంటల బీమా సమర్థవంతంగా రక్షణ కలిగిస్తుంది. గత ప్రభుత్వ బకాయిలు పెట్టిన పంటల బీమా ప్రీమియం వాటాను ఈ ప్రభుత్వమే బీమా కంపెనీలకు పూర్తిగా చెల్లించి బీమా పరిహారాన్ని రైతులకు చెల్లించడం జరుగుతుంది. నోటిఫై చేసిన వాతావరణ ఆధారిత బీమా పరిధిలో 7 పంటలను వాతావరణ అంశాల ఆధారంగా అనగా వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి ఉధృతి మరియు గాలిలో తేమ శాతం మొదలగు హెచ్చుతగ్గుల ప్రకారం పంట నష్టం అంచనా వేసి తదనుగుణంగా ఆయా 168 కోట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం వాటా 503 కోట్లు వెరసి 971 కోట్లను సంబంధిత బీమా కంపెనీలైన ఓరియంటల్, ఎస్బీఐ జనరల్, ఐఎఫ్ఎఫ్సిఓ సగర్వంగా ప్రకటిస్తోంది. ఈ సంవత్సరం ఖరీఫ్ 2020 నుంచి ఈ ఇన్సూరెన్స్ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటాం. క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ జనవరి దాకా అయిన తర్వాత రైతులకు మంచికి చేయడం కొరకు కడుపులు. గతంలో పరిస్థితి ఏమిటి? ఎందుకు రైతులు ఇన్సూరెన్స్ చేసుకోని పరిస్థితి ఉండేది? ఇన్సూరెన్స్ చేసుకున్న రైతుల సంఖ్య ఎంత? ఈ వివరాలన్నీ ఒక్కసారి మనమంతా కూడా గమనించినట్లయితే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది రైతుల తరఫున ప్రభుత్వమే కట్టడం వల్ల రైతులకు ఎంత మేలు జరుగుతుందని చెప్పడానికి ఈరోజు మనం చేయబోయే ఈ కార్యక్రమం ఒక గొప్ప ఉదాహరణగా. గత 18 నెలలుగా రైతన్నలకు అండగా అడుగడుగున ప్రభుత్వం నిలబడతాం. రైతుల పక్షపాత ప్రభుత్వం అన్నది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించకుండా ప్రతి అడుగు రైతుకు తోడుగా ఉండే కార్యక్రమమే అడుగులు వేస్తుంది. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు మాత్రమే కాకుండా విత్తనం వేసిన సరే పంట పండని పరిస్థితులు ఉన్నప్పుడు కరువుల వల్ల, వర్షాల వల్ల, వరదల వల్ల పంట నష్టపోయే రైతుకు కూడా అంటే రైతులకు ఇస్తా ఉన్న ఈ పంట బీమా పరిహారం ఉదాహరణగా 2019 సీజన్లో పంట నష్టపోయిన 9,48,000 మంది రైతులకు దాదాపుగా 1,252 కోట్ల రూపాయల బీమా సొమ్మును నేరుగా వారి బ్యాంకులో ముందు ఏ విషయాన్ని చెప్పాం. అసెంబ్లీ సమావేశాలకు ముందు జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా ఇదే నిర్ణయాన్ని ప్రకటించి బీమా క్లెయిమ్స్ అన్ని కూడా డిసెంబర్ 15వ తారీఖున చెల్లిస్తాము, రైతుల ఖాతాల్లోకి అది జమ కాబడుతుంది అన్న మాట కూడా ఇచ్చాం. మాట కట్టుబడి ఈరోజు అదే డిసెంబర్ 15వ తారీఖున ఈ కార్యక్రమానికి ఈరోజు నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేస్తాం. తక్కువ మంది బీమా చేయించుకునే వాళ్ళు, చేయించుకున్నా కూడా లాభం లేదు, వస్తుందో రాదో తెలియదు, ఇస్తారో రాదో తెలియదు, ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు, రకరకాల అప్రిహెన్షన్స్, రకరకాల క్వశ్చన్ మార్క్స్, డౌట్స్తో బీమా చేసుకునే రైతుల సంఖ్య కూడా తక్కువగా ఉంది. బీమాకు రైతులు ఆసక్తి చూపే పరిస్థితి కూడా ఉండేది కాదు. అటువంటి పరిస్థితిని స్వయంగా నా పాదయాత్రలో నా కళ్ళారా నేను చూశాను. కాబట్టి ఎట్టి పరిస్థితి 468 కోట్ల రూపాయలు, దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన వాటా మరో 503 కోట్ల రూపాయలు, ఈ రెండు కలిపి
971 కోట్ల రూపాయలు మనందరి ప్రభుత్వం రైతులకు మేలు చేయడం కోసం చెల్లించడం జరిగింది. అప్పట్లో సగటున ఇంతకు ముందు ఒకసారి గమనించినట్లయితే, గత ప్రభుత్వ హయాంను ఒకసారి గమనించినట్లయితే 2016-17 తీసుకుంటే ఎంతమంది రైతులు ఇన్సూరెన్స్ తీసుకున్నారు అని చెప్పి చూస్తే 2016-17లో కేవలం 17,79,000. 2017-18లో కేవలం 18,22,000 మంది. 2018-19 చూస్తే కేవలం 24,83,000 మంది. అంటే సగటున చూస్తే 3 సంవత్సరాల సగటున చూస్తే యావరేజ్ కింద సంవత్సరానికి 20 లక్షల మంది కూడా ఇన్సూరెన్స్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇన్సూరెన్స్ మీద నమ్మకం లేదు. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎంత ఇస్తారో తెలీదు, అది ఇస్తారో లేదో తెలీదు. అంతా వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాలి. కాబట్టి కట్టడమే సువేస్తూ, కట్టడమే దండగా అని చెప్పి అనుకునే పరిస్థితిలో జరిగింది. ఈరోజు పరిస్థితి చూస్తే సగటున గతంలో నేను చెప్పినట్టుగా 20 లక్షల మంది సగటున ఇన్సూరెన్స్ బీమాను రైతులు కట్టేవాళ్ళు ఉంటే, ఈ రోజున అక్షరాల 49,80,000 మంది ఈరోజు రైతులు ఇన్సూరెన్స్ కింద డబ్బులు కట్టడం జరుగుతుంది. జనవరిలో అయిపోయిన వెంటనే క్రాప్ కటింగ్ ఎక్సర్సైజెస్ జనవరిలో అయిపోయిన వెంటనే ఫిబ్రవరి నెలలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రణాళిక శాఖ నుండి నివేదికలు తీసుకుని మార్చ్ ఏప్రిల్లోనే బీమా పరిహారం కూడా చెల్లించారు. సో దట్ మార్చ్ ఏప్రిల్లోనే బీమా పరిహారం చెల్లించేసేస్తే, ఏప్రిల్లో బీమా పరిహారం కానీ చెల్లించినట్లయితే మళ్ళీ జూన్కు ఈ డబ్బులు రెడీగా రైతుకు తోడుగా ఈ డబ్బులు అందుబాటులోకి వస్తాయి. సో ఈ టైం కూడా పూర్తిగా కూడా డిలే కూడా లేకుండా పూర్తిగా ఇంత త్వరితగతిన ఇంత బాధ్యతగా రైతుల గురించి ఆలోచన చేసి వెంటనే పరిహారం అందించడం కూడా ఎప్పుడు జరగదు. 2020కి సంబంధించిన ఖరీఫ్ పంటకు సంబంధించి 2020కి సంబంధించిన నష్టం వెంటనే క్రాప్ కటింగ్ ఎక్సర్సైజ్ జనవరిలో అయిపోయిన వెంటనే ఫిబ్రవరిలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ తీసుకొని మార్చ్ ఏప్రిల్ లోపల డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ ఖరీఫ్కు రెడీగా రైతు చేతుల్లోకి డబ్బులు రాగలరు. మొట్టమొదటిసారిగా రైతుకి ఏదైనా నష్టం జరిగితే, మొన్న జరిగిన అకాల వర్షాలు ఇంకొకటైతేనే రైతుకు తోడుగా నిలబడేందుకు గతంలో రంగుమారిన ధాన్యం కొనాలి అని అంటే ఎప్పుడు జరిగేదే కాదు. అటువంటిది రంగుమారిన ధాన్యం కొనుగోలే కాదు, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మొలకలెత్తిన ధాన్యం కూడా చరిత్రలో తొలిసారిగా అది కూడా కొనేసే కార్యక్రమం కూడా గ్రేడెడ్ ఎంఎస్పి కింద తీసుకొని వచ్చి, గ్రేడెడ్ ఎంఎస్పి కింద దానికి కాస్త తక్కువ ధర ఇచ్చైనా సరే, కాస్త రేట్ తగ్గించైనా సరే గ్రేడెడ్ ఎంఎస్పి కింద తీసుకొని వచ్చి ఆ రైతుకు నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం ఈరోజు దగ్గరుండి రైతుకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతా ఉంది. మాట మీద నిలబడ్డారనడానికి ఇదే నిదర్శనం తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ₹495 కోట్ల నెక్స్ట్ ఓరియంటల్ $300
కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది సార్ ఇది మన ఖాతాలో.